కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న దస్తగిరి, సునీల్ యాదవ్లకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దస్తగిరిని జైల్లోని ఖైదీలకు మెడికల్ క్యాంపు పేరుతో వచ్చి డాక్టర్ అయిన శివశంకర్ రెడ్డి కొడుకు బెదిరించిన ఘటన అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది జైలు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అప్రూవర్ గా మారి తమ గురించి దస్తగిరి అన్ని చెప్పేశాడని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఆగ్రహంగా ఉన్నారని పులివెందల్లో ఒక టాక్ నడుస్తోంది. దస్తగిరి వలన మేము జైలు పాలయ్యామనే కోపం వాళ్లలో ఉండటం సహజం. వివేక హత్య కేసులో మరో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అప్రూవర్ గా మారాడని వార్తలొస్తున్నాయి. సునీల్ యాదవ్ తనకు తెలిసిన విషయాలను సీబీఐ వాళ్లకు ఎప్పుడో చెప్పేశాడు. అప్పటి నుంచి సునీల్ యాదవ్ పేరు వింటేనే అవినాష్ రెడ్డి గ్యాంగ్ రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఇంతకు ముందు 1-2 సార్లు సునీల్ యాదవ్ కి అవినాష్ రెడ్డి మనుషులు వార్నింగ్లు కూడా ఇచ్చారు. శనివారం నాడు సునీల్ యాదవ్ భార్యను రోడ్డు మీద ఆపి జగన్, అవినాష్ రెడ్డిలను ఎదిరించే ధైర్యం మీలో ఉందా? నీ పిల్లలను చంపేస్తే దిక్కెవరు అని బెదిరించాడంటే వీళ్లకు ఎంత ధైర్యం? జగన్, అవినాష్ రెడ్డిలను ఎదిరిస్తే చంపేస్తామన్నట్టుగా నడి రోడ్డు మీద బెదిరించారంట. వివేక హత్య కేసులోని నిందితులందరూ బయటే ఉన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినీళ్లు అయిన కడప జిల్లాలో వివేక హత్య కేసు ఒక సంచలనం. బంధువులే చంపేశారని తెలియడంతో పులివెందుల ఉలిక్కిపడింది. అంతటి ప్రముఖమైన ఈ కేసును దాదాపు 2 ఏళ్లవుతున్నా ఇప్పటిదాకా తేల్చకపోవడం సీబీఐకి మాయని మచ్చే. వివేక హత్య కేసును ఛేదించి దోషులకు శిక్ష పడేటట్టు చేయడం వరకే సీబీఐ పని. సాక్షులకు రక్షణ కల్పించడం ఏపీ పోలీసుల పని. అందుకే దస్తగిరి, సునీల్ యాదవ్లను రక్షించాల్సిన బాధ్యత ఏపీ పోలీసులపై ఉంది. ఒకవేళ వాళ్ల ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంటుంది. చెడ్డ పేరు వచ్చేది కూడా కూటమి ప్రభుత్వానికే.